నమస్కారం అందరికి. లేటెస్ట్ ఎట్లుంది ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ గత 3-4 జిల్లాలు మొత్తం తిరిగాను. మళ్ళీ మిగతా జిల్లాల పర్యటన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా హిందూ పురం నుంచి ఇచ్చాపురం శ్రీకాకుళం జిల్లా వరకు వెళ్ళటానికి ఒక యాత్ర, ఆంధ్రుల హక్కుల ఆత్మగౌరవ యాత్ర చేపడుతున్నాం. మొన్న నేను ఎర్ర నాగస్వామి గారిని పెద్దలు గుర్తులీలు మా పోలవరం శాంతి సమితి అప్పుడు అధ్యక్షులకు చేసిన వారు విగ్రహావిష్కరణ వెళ్ళడం జరిగింది. 100 మంది ఇంటరాక్ట్ అయ్యాం. ఉండి కాన్స్టిట్యున్సీ అండి. అలాగే నెంబర్ ఆఫ్ మిగతా చోట్ల కూడా తిరగడం జరిగింది. ప్రస్తుత పరిస్థితి బాగా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఎండలు ఎలా ఉన్నాయి చూడడానికి అందరితో మాట్లాడాల్సిన అవసరం లేదు సార్. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ప్రత్యేక హోదా ఎజెండా ఉందా లేదా నేను చెప్తున్నానండి. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది. ఇప్పుడు మన మధ్య మోడీ గారు చెప్పారు, తల్లిని బిడ్డను విడదీసి తల్లిని చంపేశారని పార్లమెంట్లో 4 సార్లు మాట్లాడారు. ఆయన మళ్ళీ మర్చిపోయారు కదా, ఆయన మర్చిపోయినట్టు కన్వీనియంట్గా మర్చిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు 25 సీట్లు ఇస్తేనే మెడలో ఉంచుతా అన్నారు, ఈయన వంచేశారు. నేను 15 సంవత్సరాలు కావాలని చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళి దాన్ని ఎక్కడో అసలు మాట్లాడకుండా, కనీసం ఈయన మోడీ గారు వచ్చినప్పుడు సభలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు ఢిల్లీలో, విశాఖపట్నంలో. ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు ఇంద్రుడివి, నువ్వు చంద్రుడివి, నువ్వు బ్రహ్మాండ అఖిలాండ నాయకుడివి అని చెప్పి ఆ రోజు భార్య గారు హిందీలో ఆ రోజు అంతగా భార్యను ఉద్దేశించి తిట్టాల్సిన పని లేదు. ఈరోజు అతిగా పొగడాల్సిన మంది నేను చెప్పిన మాట ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా అనేక మంది 90% మంది అభిప్రాయం అదేనండి. ఇవాళ అది ఇక కళ్యాణ్ బాబు గారు ఉన్నారు, సచ్ ఏ పవర్ఫుల్ స్టార్ ఈస్. ఆయన ఏమన్నారు అంటే కారం రాసుకుంటే ఎంపీలారా మీరు సిగ్గుండే పోరాడిని అన్నారు, పాచిపోయిన లడ్డూలు అన్నారు, అమాన దీక్ష చేస్తా అన్నారు. ఇంకా అక్కడే ఇంకోటి చాలా చెప్పారు. అంటే ఉద్యమంలో మేము 2014 నుంచి 2016 ఆఖరిలో వచ్చారు, అది మాట్లాడారు. తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు, వాళ్ళు లడింగ్ అని అన్నారు, ఆయన మాట్లాడలేదు. అంటే 96% ఓట్లు వచ్చిన వాళ్ళు ఇవాళ తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని ఆత్మగౌరవాన్ని గుజరాతీ పాఠశాల దగ్గర ఢిల్లీ దగ్గర తాకట్టు పెట్టారు. ఇంతకన్నా నాకు విచిత్రమైనది కనపట్లేదండి. కానీ ప్రజల గుండెల్లో ఉందండి, నేను చెప్తున్నాను ఖచ్చితంగా. ఆ రోజు తెలంగాణ ఉద్యమం చూశారు, లేకపోవటం కాదు. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది. ప్రత్యేక హోదా వచ్చే రాయితీలు 2027 మార్చి 31 వరకు ఈశాన్య రాష్ట్రాలుగా కొన్నిట్లో కొనసాగుతున్నాయి. నేను పదే ఇంతకుముందు కూడా చెప్పాను, మరి ఎందుకంటే ఎన్నికల ముందు కాబట్టి ఖచ్చితంగా చెప్తాను, చెప్పాల్సిన అవసరం. ప్రతి ఒక్కళ్ళు బిడ్డలున్న ప్రయోజకులు అవ్వాలని కోరుకునే అమ్మాయిలు అబ్బాయిలు ఉన్న తల్లిదండ్రులు ఒకళ్ళు వాళ్ళ తాతలు కూడా వెళ్ళాల్సిన సబ్జెక్ట్ని చెప్తున్నానండి. వీళ్ళు ఏదో చెప్తా ఉన్నారు, ఆయన బ్రహ్మాండంగా భూభంధ్రాలు దత్తలేదట్టు చేశామని. సాఫ్ట్వేర్ రంగంలో 2014 జూన్ 8వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టినప్పుడు సాఫ్ట్వేర్ బేస్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ 1200 కోట్ల రూపాయల లోపు. 2019 మే 29వ తారీఖున అధికారానికి ఆఖరి రోజు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ 1200 కోట్ల లోపు. ఇది ఎవరు నమ్మరంట, నేనేం చేయను. బేస్ ఎక్స్పోర్ట్స్ అంత ఉన్నాయి బీపీఓ కాకుండా అని చెప్తుంటే వచ్చిన కంపెనీలు వెళ్ళిపోయానని ఒకళ్ళు. నేను చెప్తున్నానండి, లూలు అనే మాల్ వెళ్ళిపోయిందంట. లూలు మాల్ మీకు కావాలంటే హైదరాబాద్ వెళ్ళండి, హైదరాబాద్ వెళ్ళి లూలు మాల్ చూసిరండి, 1,00,000 ఉద్యోగాలు ఎన్ని ఉద్యోగాలు వచ్చింది. అదొక షాపింగ్ మాల్, కొంచెం పెద్దదే, వెరైటీ ఆఫ్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి, నాట్ డినయింగ్ దట్. కానీ అంతగా ఆయన ఒక నగర నిర్మాణం చేసే అన్నారు, ఐఎమ్ నాట్ డినయింగ్ దట్ ఇన్ సర్టెన్ ఆస్పెక్ట్స్. ఇవాళ ప్రజలు తెలుసుకోవాల్సింది ఎందుకని ఇవాళ ఇంకో జగన్మోహన్ రెడ్డి గారు ఈయన వస్తే బాగా చేస్తా అన్నారు. గౌతమ్ రెడ్డి గారు ఐ థింక్స్ ఈజ్ జెంటిల్మెన్, ఈ ట్రైడ్ అప్ టు సమ్ ఎక్స్టెంట్. ఆయన చనిపోయారు. ఈయన అమర్నాథ్ గారు వచ్చారు, ఆయన పౌల్ట్రీ ఫార్మ్ కోడిగుడ్ల గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇవాళ 2023 ఆఖరి నాటికి పెరిగిన సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్లో అరౌండ్ 2000 crores. దయచేసి ప్రతి ఒక్కళ్ళు గమనించండి, ఏముంది అనుకున్నది ప్రతి ఒక్కళ్ళు గమనించండి. ఎంతమంది అండి వాళ్ళ తోటి రాష్ట్రం, పక్కన ఉన్న రాష్ట్రం చెన్నై, తమిళనాడు రాష్ట్రంలో 3-4 లక్షల కోట్లకు చేరుకుంటుంది. ఆ పక్కన మన సరిహద్దు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి వలసపోతున్న బెంగళూరులో 4 లక్షల కోట్ల రూపాయలు దాటిపోతుంది. పక్కనున్న తెలంగాణ రాష్ట్రం 3 లక్షల కోట్ల రూపాయలు 2024 చేరుకుంటుంది. 10 లక్షల ఉద్యోగాలు సర్పాస్ అయిపోయింది 2023లోనే. అంటే 12-13 లక్షల బేస్ ఉద్యోగాలు తెలంగాణలో ఒకటి చేస్తూ ఉంటే ఎక్కడ మీరు సియాటిల్ వెళ్ళండి, గురుగాం వెళ్ళండి, బెంగళూరు వెళ్ళండి, ముంబై వెళ్ళండి, హైదరాబాద్ వెళ్ళండి, అత్యధిక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో ఇండియన్స్ ఉంటారు, అందులో తెలుగు వాళ్ళు అత్యధికులు, అందులో కోస్తా రాయలసీమ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మాత్రం వలస ఏంటంటే వీళ్ళు సాధించింది నాకు అర్థం కాదు. ఒక మహానాయకుడు ఆయన మొత్తం నగర నిర్మాణం చేశానన్నారు, ఇంకొక నాయకుడు యువ నాయకుడు అన్నారు, ఏంటి వీళ్ళు చేసింది నేను అడుగుతాను. వచ్చింది యూనివర్సిటీ పోయినాయి లేకపోయినా ఏంటంటే పోతే ఎక్కడున్నాయి? ఇవాళ ప్రతి ఒక్కరు ఆలోచించండి, హోదా విభజన హామీలు ఆ గుండెలు ఇవాళ ఇంద్రుడిని తీసుకొచ్చి కూర్చోబెట్టినా ఎక్కడ లేదంటే ఇంకో మనిషిని తీసుకొచ్చి కూర్చోబెట్టిన విభజన హామీలు రాకపోతే
ఏదో 4 ఇండస్ట్రీస్ వస్తాయి, దయచేసి దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి, భూ బ్రహ్మాండం బద్దలిపోతుందని. మీరు 2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదానే ఎజెండా చేసినా, అప్పుడు 6 నెలల ముందు వైసీపీ ఎంపీలు రిజైన్ చేసినా, తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా కోసం ఎన్డీఏ నేను సభలో పాల్గొన్నాను. రిజైన్ చేసినప్పుడు ఆమరణ దీక్ష చేసినప్పుడు వెళ్ళి వైకాపా మద్దతు పలికొచ్చాను. నేను ఇలాంటి వాళ్ళ ఒత్తిడి కారణంగానే జరిగినాయి. కాదు, నేను రాజీనామా చేయాలని కోరలేదు. నేను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయొద్దు, మోడీ గారు ఇంటి ముందు ధర్నా చేయమని చెప్పాను. తెలుగుదేశానికి కూడా అదే చెప్పా. సరే ఎనీవే, కానీ వాళ్ళు చేసిన తర్వాత నిరాహార దీక్ష కాజు కోసం నేను నిలబడ్డానండి. నేను చాలా మంది అనుకుంటున్నారు. వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే పార్టీలు అన్నీ అప్పుడు ప్రత్యేక హోదా మాట్లాడాయి. ఉత్తర భారతీయ జనతా పార్టీ తప్ప మాట్లాడాయి. ఇప్పుడు కనీసం మాట్లాడలేకపోతున్నాయి. భయం. ఇప్పుడు పాయింట్ ప్రాక్టికల్ గా ఆలోచించి ప్రాక్టికల్ అప్రోచ్ తో ఇలాంటి వాళ్ళు ఇంకా ప్రత్యేక హోదాకి బీజేపీ ఒప్పుకోవట్లేదు, జనసేన ఒప్పుకోవట్లేదు, కాంగ్రెస్ ఒప్పుకుంది. చెప్తున్నా, జనసేన ఒప్పుకోవట్లేదు, టీడీపీ సరే కాంగ్రెస్ టేక్ లేదు కదా ఆంధ్రప్రదేశ్ లో. ప్రాక్టికల్ ఆంధ్రప్రదేశ్ అధికారం వస్తే ఇస్తానం లేదు, కేంద్రంలో నేషనల్ మేనిఫెస్టోలో పెట్టి. మరి ఇప్పుడు మీరు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారా? నేను చెప్తున్నా అండి, యాక్చువల్గా చేయాల్సిందే. కానీ నిజమే, ఆ పాయింట్ లో కాంగ్రెస్ పార్టీ మాత్రమే మొదటి సంతకం పెడతాను రాహుల్ గాంధీ. దేశం మొత్తం మీద, రాష్ట్రం కాదు, దేశం మొత్తం మీద 370 ఆర్టికల్ ఎన్ని ఉన్నా సరే మొట్టమొదటి సంతకం కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే పెడతానన్నారు. ఆయన మా ఢిల్లీ సభలో మాట్లాడటం కాకుండా నేను మంత్రాలయం వెళ్ళి కలిసి వచ్చినప్పుడు కూడా ఆయన కళ్ళలో నిజాయితీ కనపడింది. కానీ ఇక్కడ పాలకులు ఏం చేస్తున్నారండి?